ఆచి చికెన్ మసాలా. కేంద్ర కేబినెట్ కీలక భేటీ జరుగుతోంది. ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దేశ ప్రజలంతా పొదుపు మంత్రం పాటించాలని ప్రధాని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కేబినెట్ మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పశ్చిమాసియా యుద్దం కారణంగా తలెత్తిన పరిణామాల నేపథ్యంలో కోవిడ్ తరహాలో కఠిన నిబంధనలు పాటించేందుకు కేంద్రం సిద్దమవుతున్నట్టు మోదీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. కేబినెట్ సమావేశంలో ఇంధన ధర పెంపు, వర్క్ ఫ్రం హోం పై ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోసారి దేశంలో లాక్డౌన్ తప్పదన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని పౌరులకు ఇప్పటికే ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో నిత్యావసర ధరలు పెరగబోతున్నాయా? పెట్రోల్, డీజిల్ ధరలు షాక్ ఇవ్వనున్నాయా? వాహనదారులపై భారీ వడ్డన పడనుందా? వంట గ్యాస్ ధర పెంపుతో వంటింట్లో మంట పుట్టిస్తుందా? మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో దాదాపుగా 2.5 నెలలుగా దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి పరిణామాలు, ముఖ్యంగా ఆర్థికంగా ఒక రకంగా ఇప్పుడు దేశానికి పెను సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ 2-3 రోజులుగా కూడా కొన్ని కీలక ప్రకటనలు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ రోజు కేబినెట్ భేటీ జరుగుతోంది. ఈ కేబినెట్ భేటీలో ఏమైనా సంచలన నిర్ణయాలు తీసుకునే ఆలోచన ఉందా? సంచలన నిర్ణయాలకు కేబినెట్ భేటీ వేదిక కాబోతుందా అనేది మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మొన్న 2 రోజుల క్రితం ఆదివారం రోజు తెలంగాణలో హైదరాబాద్ లో పర్యటించారు ప్రధాని నరేంద్ర మోడీ. సో ఆ సందర్భంగా మోడీ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు మొత్తం కేబినెట్ భేటీలో తీవ్ర చర్చకు, అదేవిధంగా కేబినెట్ భేటీకి ఇంకా ఏ అంశాలు, ఏ ఎజెండా ఉన్నాయి, ఎందుకు కేబినెట్ భేటీకి పైన ఇంత ఆసక్తి నెలకొంది దేశవ్యాప్తంగా అనేది ఇప్పుడు మొత్తం అందరిలో చర్చ జరుగుతుంది. ప్రధాన కారణం ఏంటంటే 2 అంశాలను కీలకంగా ప్రస్తావించాడు ఆదివారం రోజు హైదరాబాద్ పర్యటనలో భాగంగా. ఒకటి, బంగారం కొనుగోలు తగ్గించండి, అనవసరంగా బంగారం కొనుగోలు చేయండి, బంగారం పైన ఇన్వెస్ట్ చేయకండి అని చెప్పి ఒక అంశం అయితే, చాలా పొదుపుగా పెట్రోల్, డీజిల్ వాడుకోండి, అనవసరంగా అంటే వీలైతే ఈవీ వెహికల్స్ వాడండి, పెట్రోల్, డీజిల్ సంబంధించి వాహనాల వాడకంలో కొంత వాటిని నిబంధనలు పెట్టుకోండి, అవసరమైతే ప్రత్యామ్నాయంగా వర్క్ ఫ్రం హోమే చేయండి అని చెప్పేసి కూడా కొంత సూచనలు చేయడం కూడా ఇప్పుడు ఇవన్నీ అనుమానాలకు, సందేహాలకు తావిచ్చినట్టు అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ భేటీ జరగబోతుంది. ఈ కేబినెట్ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది అనే దాంట్లో రకరకాల ఊహాగానాలు తెలపడుతున్నాయి. సో దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు చాలా ఆసక్తికర అంశం, మరొకసారి దేశంలో లాక్డౌన్ ఉండబోతోందా? ఎందుకంటే గతంలో చూసాం కరోనా వల్ల దేశంలో ఎంటైర్గా అంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల దానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా కరోనా ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది, అందులో దేశంలో కూడా భారతదేశంలో కూడా లాక్డౌన్ ఉన్న పరిస్థితి. సో లాక్డౌన్ వల్ల ఎట్లాంటి పరిస్థితి ఉందో మనం అందరికీ కూడా తెలిసిందే. ఎందుకంటే ఎక్కడికక్కడ అన్ని వ్యవస్థలు మొత్తంగా కూడా నిలిచిపోయిన పరిస్థితి, అన్ని రంగాలు కుప్పగూలిన పరిస్థితి. ఒకవైపు జనాల చేతిలో డబ్బులు ఉన్నా కూడా బట్ ఖర్చు పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ కూడా కొనుగోలు సంబంధించి ఎక్కడ కూడా రవాణా ఉండదు, ఎవరి ఇళ్లకు వాళ్ళే పరిమితం కావడం, సో వర్క్ ఫ్రం హోమ్ నిర్వహించుకోవడం, అంటే కొనుగోలు శక్తి అందరి దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ వాటి ఖర్చు చేసే పరిస్థితి లేదు అప్పుడు కరోనా సిచ్యువేషన్ లో, అప్పుడు లాక్డౌన్. కానీ ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితి భిన్నం. ఎందుకంటే దేశంలో విదేశీ మార్కెట్ నిల్వలు పెరుగుతున్నాయి, సో తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వైపేమో బంగారం మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. సో గతంలో ఎప్పుడు లేనట్టుగా 24% ఈ ఏడాది బంగారం కొనుగోలు పెరిగినట్టుగా కూడా కొంత అంచనా ఉంది. ఎందుకంటే ఈ నేపథ్యంలో తాజాగా నిన్న రాత్రి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బంగారం దిగుమతి పైన 6% సుంకం ఉంటే దాన్ని 15% కూడా పెంచింది. సో దాన్ని మోడీ అన్న 2 రోజులకే ఇప్పుడు బంగారం పైన దిగుమతి సుంకం పెంచడం పైన కూడా కొంత ఊహాగానాలు పెరుగుతున్నాయి. సో ప్రస్తుతానికి మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం 1,41,000 ఉండగా పైచిలుకుండగా 24 క్యారెట్ల బంగారం మాత్రం 1,54,000 పైగా ఉంది. సో రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతా పోతా ఉన్నాయి. సో ఇట్లా పెరుగుతూ పోతుంటే దేశం అంతా కూడా, మన దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా డాలర్లో చాలా, ఎందుకంటే ప్రస్తుతానికి $1 విలువ చూస్తే దేశంలో ఉన్నటువంటి రూపాయి విలువ చాలా తగ్గిపోయింది. దాదాపుగా 95 రూపాయల పాయింట్, అంటే 95.5 రూపీస్ గా ఉంది డాలర్ తో పోలిస్తే. సో రోజుకు రూపాయి విలువ తగ్గుతూ పోతుంది. అంటే మనము విదేశీ కంపెనీలు మన దగ్గర ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఒకసారి ఆలోచించే పరిస్థితి. అదే సందర్భంలో మనం కనుక విదేశాలకు వెళ్లాలన్నా,
విదేశీ ప్రయాణాలు చేయాలన్నా ఎక్కువ డాలర్ ఖర్చు చేయాల్సి వస్తుంది. సో మొత్తం ఇంటర్నేషనల్ అంతర్జాతీయ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా డాలర్ను బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి సో మన రూపాయి విలువ తగ్గడం వల్ల ఎక్కువ డాలర్ను మనం ఖర్చు చేయాల్సి వస్తుంది. సో ఆటోమేటిక్ గా మన దేశంలో ఉన్నటువంటి విదేశీ మార్గం తగ్గిపోతుంటాయి. సో ఇంపాక్ట్ అంతా కూడా ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితులకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు బంగారం దిగుమతి చేసుకోవడము, సో ఒకవైపు పశ్చిమాసియాలు నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో రష్యాతో పాటు ఇతర దేశాల నుంచి మనం భారీ ఎత్తున క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల కూడా అధికంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. సో మనం చూస్తూ ఉంటేనేమో డాలర్ విలువతో పోలిస్తే రూపాయి చాలా తగ్గిపోతుంది. 95 రూపాయలకు పడిపోయింది. 95 రూపాయలతో పోలిస్తే డాలర్ ఉంది. సో క్రమక్రమంగా తగ్గుతూ ఉన్న నేపథ్యంలో మొత్తంగా కూడా ఎంటైర్ గా మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక పెను సవాలు ఎదురయ్యే అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ భవిష్యత్తులో ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లకు సంబంధించి ఒక రకంగానే దేశ ప్రజలకు ఒక హింట్ ఇవ్వాలని అనుకున్నాడు. దాంట్లో భాగంగానే మొన్న ఆదివారం రోజు బంగారం కొనుగోలు చేయదు, వీలైతే పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి వాడకం తగ్గించుకోవాలి, ఇవి ప్రత్యామ్నాయాలు ఎత్తుకోవాలని చెప్పేసి ఇవ్వడం వెనుక కూడా కారణం అదే అయ్యి ఉంటుందని చెప్పేసి కూడా చర్చ జరుగుతోంది. సో దానికి ఇంకో కారణం ఎందుకంటే పెట్రోల్ డీజిల్ సంబంధించి దేశంలో వినియోగం పెరిగిన కొద్దీ వాటి దిగుమతి చేసుకోవాలి. సో దిగుమతి సంబంధించి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి, ఎందుకంటే ప్రతి నెల దాదాపుగా ఆయిల్ కంపెనీలకు సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులు, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ మనం పెంచట్లేదు, పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులు హార్మోజ్ జలసంధి నుంచి రావాల్సినటువంటి చమురు అంతా కూడా నిలిచిపోయింది. సో ప్రత్యామ్నాయంగా రష్యా నుంచి ఇతర దేశాల నుంచి ఎక్కువ డబ్బులు చెల్లించి మనము చమురు దిగుమతి చేసుకుంటాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక మన ధరలు పెంచకపోతే ఆయిల్ కంపెనీల మీద పెద్ద ఎత్తున భారం పడుతుంది. దాదాపు ప్రతి నెల 30,000 కోట్లు నష్టపోతున్నామని చెప్పేసి ఆయిల్ కంపెనీలు కేంద్రం ముంగడ మొరపెట్టుకుంటున్నాయి. మీరు కనుక పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకపోతే అల్టిమేట్ గా మేము చేతులెత్తాల్సిన పరిస్థితి వస్తుంది. అదే జరిగితే దేశంలో ఒక పెద్ద పెను సవాల్ అవుతుంది. సో రకంగా మొత్తం పెట్రోల్ డీజిల్ దొరకక ఎక్కడికక్కడ అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో సంబంధించి మొత్తం ప్రస్తుతం ఉన్నటువంటి వనరులపైన, ఇంధన వనరులపైన ఒక చర్చకు తీసుకొస్తూనే మొత్తం చర్చ జరుపుతూనే నెక్స్ట్ భవిష్యత్తులో మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, సో ఎక్కువ ఉంది కాబట్టి వాటి తగ్గించుకునేందుకు ఎట్లాంటి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలన్న దానిపైన ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం కనబడుతోంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఈ రోజు కేబినెట్ అత్యంత కీలకమైన నిర్ణయం ఒకటి, పెట్రోల్ డీజిల్ ధరలు అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కొంత వార్తలు వస్తా ఉన్నాయి. అది ఒక బయట అనుకున్నట్టయితే 4 నుంచి 5 రూపాయలు అనుకుంటున్నప్పటికీ అనూహ్యంగా 10 రూపాయలు పెరిగిన ఆశ్చర్యం లేదు అనేది తాజా పరిస్థితులు తెలుస్తా ఉన్నాయి. సో అంటే ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం లీటర్ కు 10 రూపాయలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెట్రోల్ కు సంబంధించి పెట్రోల్ పైన డీజిల్ పైన లీటర్ కు 10 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. తప్పని పరిస్థితుల్లో అనివార్యత కారణాల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అట్లా 10 రూపాయలు పెంచకపోతే భవిష్యత్తు మొత్తం దేశంలోనే ఈ పెట్రోల్ డీజిల్ సంబంధించి తీవ్ర కొరత ఏర్పడుతుంది, సంక్షోభం ఏర్పడుతుంది. కాబట్టి సో అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. సో దీని అర్థం చేసుకున్నది కాబట్టి ముందస్తుగానే ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ మార్గాలు, సో వినియోగం తగ్గించుకోవాలనే కారణం కూడా అదే. ఎందుకంటే పెద్ద ఎత్తున ధరలు పెరగబోతున్నాయి. సో ధరలు పెరిగితే దాన్ని మొత్తంగా కూడా అన్ని రంగాలపైన పడుతుంది. ఎందుకంటే రవాణా వ్యవస్థకు సంబంధించి, అదేవిధంగా గూడ్స్ కి సంబంధించి సరఫరా, ఒకదానిపై ఒకటి ఇంటర్లింక్ ఇవన్నీ కూడా. సో ఈ నేపథ్యంలో అన్ని ధరలు పెరిగి అల్టిమేట్ గా సామాన్యుడికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితి మాట్లాడుతుంది. ఒకవైపు ఏమో ధరలు పెరుగుదల ఒక అంశం అయితే, సో మనం వర్క్ ఫ్రం హోమ్ కావచ్చు, మినీ లాక్డౌన్ అంటే ఇప్పుడు ఏకంగా ఇంటికి పరిమితం అవుతే, సో ఇంటికి పరిమితం వల్ల ఆఫీస్కి సంబంధించి ఎవరైతే రారో ఆటోమేటిక్ గా ఆఫీసులో వినియోగం తగ్గిపోతా ఉంది. ఎందుకంటే వర్క్ స్పేస్ మిగిలిపోతా ఉంది. సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆఫీసులో పనిచేసే వాళ్ళందరూ కూడా తగ్గిపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఏదైనా రొటేషన్, ఆ టీలు కావచ్చు, స్నాక్స్ అవన్నీ తగ్గిపోతాయి. అంటే ఒక్కదానికి లింక్ అయి ఉంటుంది కాబట్టి అన్ని వ్యవస్థలు ఒక్కదానికి ఒకటి ఇంపాక్ట్ ఉంటుంది, ప్రభావం ఉంటుంది. దీనివల్ల కొంత నిరుద్యోగం అంటే ఏదైతే ఉందో మొత్తంగా మనం రీసెంట్ గా చూసాము, కమర్షియల్ సిలిండర్ దొరకకపోతే హోటల్ సంబంధించి హోటల్ మొత్తం మూతపడిన పరిస్థితుల్లో ఆ హోటల్లో పనిచేసే సిబ్బంది అంతా కూడా ఇబ్బందికర పరిస్థితి. అంటే ఏ రకంగా చెప్పాలంటే జీతాలు లేక ఇబ్బంది పడ్డ పరిస్థితి, రోడ్డున పడ్డ పరిస్థితి. సో నెల రోజులు 2 నెలలు అట్లాంటి ఇబ్బంది పరిస్థితి. సో ఇప్పుడు కూడా అన్ని రంగాలకు సంబంధించి అట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. నిజంగానే కనుక ఇట్లా మనం, ఎందుకంటే రోజు స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, లేకుంటే సాఫ్ట్వేర్ కావచ్చు, ఇతర అన్ని రంగాలకు సంబంధించి ఎవరైతే వెహికల్స్ మీద డిపెండ్ అయ్యి ఉండి ప్రతినిత్యం డిపెండ్ అయ్యి ఉండి అట్లాంటి వాళ్ళ సంస్థలకు అంటే చదువుకోవడానికో లేకుంటే ఉద్యోగ అవకాశం కోసం వెళ్తారో వాళ్ళందరూ కూడా పెట్రోల్ డీజిల్ కి సంబంధించి వెహికల్స్ వాడతారు. కాబట్టి వాళ్ళు కనుక ప్రత్యామ్నాయంగా వర్క్ ఫ్రమ్ హోమ్ లేకుంటే స్కూల్స్ కూడా అక్కడి నుంచి ఇంటి నుంచే చేస్తే, క్లాసులు కూడా అక్కడి నుండి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ క్లాస్ నిర్వహిస్తే ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది? స్కూల్స్ మూతపడే ప్రమాదం ఉంటుంది. సో కరోనాలో ఏది జరిగిందో ఇప్పుడు అదే ఉంటుంది. కానీ కరోనా అప్పుడు ఒక రకంగా కొంత సేఫ్ సైడ్ గా కనీసం ఆన్లైన్ క్లాసులు ఉండేవి. ఇప్పుడు అంత పరిస్థితి కూడా మారింది. ఎందుకంటే ఏ వచ్చింది, ఏ వల్ల ఎవరికి వాళ్ళుగా ఉంటది. సో కొంతమంది
టీచర్లు కూడా రోడ్డు మీద పరిస్థితి అంటే ఒక రకంగానే ఊహించుకునే పరిస్థితులు చాలా భయానకంగా ఉండబోతున్నాయి. ఇలాంటి తరుణంలో దేశ పౌరులుగా మన బాధ్యత ఏంది, ప్రభుత్వంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తి ఉంది. సో ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన నిర్ణయాలు ఉండబోతాయి, కొన్ని సంచలన నిర్ణయాలు ఉండబోతాయి. ఎందుకంటే నిన్న మొన్న చూస్తున్నటువంటి ఇప్పటికే దేశ ప్రధాని తన కాన్వాయ్లో కొన్ని వాహనాలను తగ్గించుకున్న పరిస్థితి. సో అనవసరంగా పెట్రోల్ డీజిల్ సంబంధించి డీజిల్ వాడకం ఎందుకని కేవలం ప్రధాని కాదు, రాష్ట్రపతి ఇతర కేంద్ర మంత్రి సంబంధించి అందరూ కూడా ఒక్కొక్కరు కూడా తన వాహన శ్రేణిలో వాహనాలు తగ్గించుకుంటున్నారు. వీళ్ళంత వరకు అవసరాన్ని బట్టే ఆ వాహనాలు వాడుకోవాలనే ఒక ఆలోచన ఉంది. అనవసరంగా తిరగకూడదు అని చెప్పేసి కూడా కొంత మంత్రివర్గంలో ఈరోజు కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఎక్కడైనా కేంద్ర మంత్రులు తిరగాలనుకున్నప్పుడు అత్యవసరం అయితే అది కూడా తక్కువ వాహన శ్రేణితో బయటకు వెళ్లేలా ప్లాన్ చేసుకోమని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ తోటి మంత్రివర్గ సభ్యులకు సూచించినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, ఎవరైనా ప్రోటోకాల్ విషయంలో కొంత తగ్గాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో ప్రత్యామ్నాయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే భవిష్యత్తు దేశంలో ఆర్థికంగా కొంత మనం ఎప్పుడైతే ఎదురయ్యే సవాళ్ళు ఉన్నాయో వాటిని అధిగమిస్తాం తప్ప, లేకుంటే ఉదారంగా ఇట్లే ఖర్చు పెడితే, అనవసరంగా నిర్లక్ష్యం చేస్తే అల్టిమేట్ గా దాని ప్రభావం దేశ ఆర్థిక స్థితి మీద పడుతుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి తీసుకురావద్దు అని చెప్పేసి ఇప్పటికే కొంత వాహన శ్రేణిని తగ్గించుకోవడం, అదేవిధంగా బంగారం కొనుగోలు తగ్గించుకోమని చెప్పడం, ఇట్లా దీంతో పాటుగా రకరకాల కొన్ని కఠిన నిర్ణయాలు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే యూపీలో కొన్ని మినీ లాక్డౌన్ లాంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మరొకసారి అట్లాంటి నిర్ణయాలు కొంత కేంద్ర ప్రభుత్వమే కొంత గైడ్ లైన్స్ విడుదల చేసి ఎక్కడెక్కడ ఏ సమన్వయం చేసుకుని ఆ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి మరొకసారి కరోనా సమయంలో ఎట్లాంటి పరిస్థితుల్లో లాక్డౌన్ లో ఇప్పుడు దేశంలో ఇప్పుడు ఆర్థిక స్థితి కారణంగా ప్రస్తుతం ఉన్నటువంటి పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా మొత్తం దేశంలో విదేశీ మార్గంలో తగ్గడం వల్ల అట్లాంటి కొన్ని ఆర్థిక పరంగా కొంత లాక్డౌన్ తీసుకోవాల్సిన బాధ్యత అంటే లాక్డౌన్ పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి అని చెప్పేసి ఒక ఆలోచన ఉంది. సో అల్టిమేట్ గా చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. సో దీంట్లో అందరూ కేంద్రంతో పాటు ప్రజలు అందరూ కూడా భాగస్వాములుగా ఉండి అందరూ కలిసి దేశంలో ఒక ఆలోచనతో ముందుకెళ్తేనే ఇట్లాంటి విపత్తులను ఎదుర్కొంటాం. ఎందుకంటే అది కరోనా అనేది ఒక వైరస్, ప్రకృతి విపత్తు పెద్ద ఎత్తున వచ్చింది ఉపద్రవం. అది వైరస్ కారణంగా అనేక మంది ప్రాణాలకు సంబంధించిన అంశము. కానీ ఇప్పుడు వచ్చేది మాత్రం ఆర్థిక వచ్చే లాక్డౌన్. సో ఒక రకంగా అన్ని జీవితాలకు ముడిపడిన అంశము. ఎందుకంటే ఇది ఒక రకంగా దేశంలోని ప్రతి ఒక్క జీవితానికి, ప్రతి ఒక్క కుటుంబానికి ఇంటర్లింక్ అయింది. సో ఏదో రకంగా ఆ సంబంధించి డబ్బులు లేకపోవడంతో అనేకమైన పరిస్థితులు ధరల పెరుగుదల, ఎందుకంటే నిత్యావసర ధరలు పెరిగితే మొత్తంగా కూడా అన్ని రంగాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అల్టిమేట్ గా సామాన్యులపైన కూడా ప్రభావం చూపుతే కావచ్చు. ప్రతి ఒక్కరికి దేశంలో ఉన్న ప్రతి సగటు మనిషి పైన, చిన్న నుంచి పెద్ద వరకు అందరిపైన దీనికి సంబంధించి ప్రభావం ఉండబోతుంది కనుక అందరూ కూడా ఆలోచించి పొదుపు మంత్రం పాటించాలి. సో మొత్తంగా ఇవాళ కేబినెట్ లో కూడా ఒకటే మంత్రం, పొదుపు మంత్రం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ పొదుపు మంత్రంలో భాగంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, కేబినెట్ లో ఏ అంశాలను ప్రధాన ఎజెండాగా పెట్టబోతున్నారు, కొంత కఠినతర నిర్ణయాలు ఉండబోతున్నాయా, సో రాష్ట్రాలకు ఎలాంటి గైడ్ లైన్స్ విడుదల చేస్తారు, ఇవన్నీ కూడా చాలా ఆసక్తిగా మారబోతున్నాయి. సో మరి కాసేపట్లోనే, ఎందుకంటే దీనికి సంబంధించి మంత్రివర్గంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కాసేపట్లో అవుట్ వచ్చే అవకాశం ఉంది. సో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ ఏదైనా ఈ రోజు కేబినెట్ భేటీలో కొన్ని సంచలనాలకు మోడీ సర్కారు శ్రీకారం చుట్టబోతా ఉంది. సో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం స్పష్టంగా అందరూ ఒక రకంగా ఊహిస్తున్నారు. సో మొత్తంగా ఎలాంటి నిర్ణయాలు ఉండబోతాయి అనేది మరి కాసేపట్లోనే అధికారికంగా కేంద్రం ప్రకటించే అవకాశం కనబడుతుంది. సో అప్పుడు దాని తర్వాత మరింత పూర్తి స్పష్టత వచ్చేది. నిజంగానే చర్చ జరుగుతున్నట్టుగానే ఇప్పుడు ఆర్థిక పరంగా ఎదురైతే సవాల్ నేపథ్యంలో లాక్డౌన్ మరొకసారి రాబోతుందా అనేది ఒక అంశము. అదే సందర్భంలో ఎట్లాంటి నిబంధనలు ఉండబోతున్నాయి, పెట్రోల్ డీజిల్ తగ్గడం మోడీ చెప్పినంత ఈజీగా పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలంటే అంత సులువుగా అవుతుందా? ఎందుకంటే దేశంలో ప్రతినిత్యం కొంత అవసరం ఉన్నా అవసరం లేకుండా చాలా మంది నిజంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రతి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా చాలా ఎక్కువ మంది ఏంటంటే అవసరమైన చోట అనవసరంగానే ఎక్కువ మంది వాహనాలపై తిరిగి షికార్లకు లేకుంటే కొంత టైం పాస్ కు తిరిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అట్లాంటి వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. సో వ్యక్తిగతంగా కూడా అందరూ కూడా దీని మీద డిపెండ్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా కొంత జాగ్రత్త పడి సో ఇట్లాంటి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని అల్టిమేట్ గా మోడీ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టు కొన్ని నియమాలు పాటిస్తే ఈ ఆర్థికంలో ఎదురయ్యే సంక్షోభాల నుంచి, సవాళ్ళ నుంచి మనం బయటపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. సో అల్టిమేట్ గా కేంద్రం ఏం మాట్లాడుతుంది, కేంద్రం ఏం చెప్తుంది అనే అంశాలపై మరి కాసేపట్లోనే అధికారికంగా ఒక ప్రకటన వెలువడే అవకాశం కనబడతా ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.